నిరుద్యోగ సమస్యలను పరిష్కారం చేయాలి. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతోనే ఓయూ విద్యార్థి నాయకుడైనటువంటి మోతీలాల్ నాయక్ గారు వారు 7 రోజుల నుండి వారు నిరాహార దీక్ష తీస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు జనగామ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు వారు గాంధీ హాస్పిటల్కి వెళ్తున్నటువంటి సందర్భంలో వారిని ఇటు మమ్మల్ని సుమారుగా 50 మంది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్వి నాయకులను కార్యకర్తలను అదేవిధంగా 100 మంది ఓయూ విద్యార్థులను కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నటువంటి జాబ్ యాస్పిరెంట్స్ సైతము అరెస్ట్ చేసి 7 పోలీస్ స్టేషన్లకు పంపడం ఇది చాలా దుర్మార్గం. ఇది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆంధ్ర పాలకులు కూడా ఈ రకంగా చేయలే. మీది ప్రజాపాలన కదా, మీది ప్రజాప్రభుత్వం కదా. మరి ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వంలో ఈ పోలీసుల పహారా ఏంది, నిర్బంధాలేంది, ఆంక్షలేంది? ఇది చాలా దుర్మార్గం, చాలా దురదృష్టకరం. నిన్న ఇదే మోతీలాల్ నాయక్ గారిని పరామర్శించడానికి పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారినేమో 100 మంది పోలీసులను సెక్యూరిటీగా పెట్టి ఆయన మంచిగా సేఫ్గా తీసుకెళ్లి మళ్ళీ బయటకు వస్తుంటే విద్యార్థులు కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నటువంటి జాబ్ యాస్పిరెంట్స్ కొన్ని క్వశ్చన్లు వేద్దామంటే వాళ్ళ మీద దాడి చేసి ఎన్ఎస్యుఐ నాయకుల చేత పోలీసులు దగ్గరుండి దాడి చేపిస్తే వాళ్ళని ఏం చేయరు, వాళ్ళని పోలీసులు పట్టుకోరు. కానీ మేము అల్కగా దొరికినాం. ఇది చాలా దుర్మార్గం. ఇది సరే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, ఇట్ ఈస్ ఓకే. మరి ఓయూ స్టూడెంట్స్ ఏం చేసిండ్రు? కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నటువంటి ఈ అమాయక విద్యార్థులు ఏం చేసిండ్రు? ఆడపిల్లలు వచ్చిందండి పోలీస్ స్టేషన్కి. వాళ్ళు ఏం చేసిండ్రు? వాళ్ళు ఏం తప్పులు చేసిండ్రు? మా మీద పెట్టండి, కేసులు ఎన్ని పెడతారో పెట్టాలి, ఎన్ని పోలీస్ స్టేషన్లు నింపుతారో నింపాలి. మీ పోలీస్ స్టేషన్ సరిపోవు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ నాయకులను మీరు పోలీస్ స్టేషన్లలో పెట్టాలంటే కొత్త పోలీస్ స్టేషన్లను మీరు నిర్మాణం చేసుకోవాలి. 6 నెలలకే ఇంత భద్రతాభావం ఇది నాకైతే అర్థం కావడం లేదు. అంటే మీ పాలన మీద మీకు నమ్మకం లేదు, మీ పాలన సరిగ్గా ఉన్నటువంటి నమ్మకం మీకు లేక 100 మంది పోలీసులను ఈరోజు గాంధీ హాస్పిటల్ ముందు పెడతారా? ఏమైనా తీవ్రవాద మోతీలాల్ నాయక్? ఉగ్రవాద ఆయన నక్సలేటా? ఎందుకు పెడుతున్నారు మీరు? ఇది చాలా దుర్మార్గం. రేపు మోతీలాల్ నాయక్ ఏమన్నా అయితే తప్పకుండా రాష్ట్రంలో అగ్గి పుడుతుంది, మంట మండుతుంది. దీని తీవ్రతను గమనించాలి. ఎమ్మెల్యే ఉద్యోగాలు వచ్చినాయి, మీకు అది సరిపోయినట్టు ఇంకా అదనపు ఉద్యోగాలు కావాలి, మంత్రులు కావాలని చెప్పి ఢిల్లీలో 1 వారం రోజులు 2 వారాలు మకాం వేస్తున్నారు. సిగ్గు లేదా మీకు? కనీసం ఒక్కరోజన్నా ఇక్కడికి వచ్చి పరామర్శించారా? అరే అటు హరీష్ రావు గారు వచ్చిండ్రు, దాని తర్వాత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చిండ్రు, మా బీఆర్ఎస్వి నాయకులు ప్రతిరోజు వెళ్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్తున్నారు. మొన్న ఈటల రాజేందర్ గారు వచ్చిండ్రు. ప్రతిపక్షం నుంచి ఇంతమంది వెళ్తే మీరు అధికార పక్షం నుంచి ఎందుకు రారు మీరు? అసలు వాట్ ఈస్ బల్మూరి వెంకట్? ప్రభుత్వం నిద్రపోతుందా? ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎడబోయిన్లు. కాబట్టి వీటన్నిటి కూడా సమాధానం చెప్పాల్సిందే. ఆ గ్రూప్ 1లో 1:100